ఆయన మాటలు ఈనాటి తరానికి తెలియకపోవచ్చు, కానీ మన ముందు తరానికి బాగా పరిచయం. దూరదర్శిని ఛానల్లో సాయంత్రం 7 గంటలకు ప్రసారం మొదలుపెట్టిన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. 2 రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోద ఆసుపత్రిలో ఆయన చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు ఒక చెరగని ముద్ర వేశారు. సుమారు 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి ఆయన న్యూస్ చదివేవారు. 1983వ సంవత్సరం నవంబర్ 14వ తేదీ నుండి దూరదర్శన్లో వార్తలు చదవటం ఆయన ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ఆందోళనకారులపైన జరిగిన అత్యాచారాల సంఘటనకు సంబంధించిన దర్యాప్తుని 1 నెల రోజుల్లోపుగా పూర్తి చేయవలసిందిగా అలహాబాద్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఈ కేసుని విచారిస్తుంది. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. దూరదర్శన్లో పనిచేసిన ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. శాంతి స్వరూప్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. హైదరాబాదులో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ చిన్నప్పుడే తండ్రిని, ఆ తరువాత అతనిని పెంచి పెద్ద చేసిన అన్నయ్యను కోల్పోయారు. ఆ సమయంలో కుటుంబ భారాన్ని మోస్తూనే సర్వశక్తులు ఒడ్డి ముందుకు నడిచారు శాంతి స్వరూప్. 1980వ సంవత్సరంలో సహా సీనియర్ యాంకర్ రోజా రాణిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఆయనకు పుట్టిన 2 మగపిల్లలు ఐఐటి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. న్యూస్ రీడర్, యాంకర్గానే కాకుండా కథా రచయితగా కూడా ఆయన రాణించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద రాతి మేఘం అనే నవలను ఆయన రచించారు. అదేవిధంగా క్రికెట్ మీద క్రేజ్ అనే నవలను, సతీ సహగమనానికి వ్యతిరేకంగా అర్ధాగ్ని అనే నవలను ఆయన రచించారు. అలాంటి మంచి వ్యక్తి మన మధ్యన లేరు అనే విషయాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.